దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసి, తెలుగుదేశం పార్టీలో వివిధ రకాల బాధ్యతలను కూడా నెరవేర్చి, చివరికి పార్టీ వ్యవస్థాపకుడు రామారావు గారికి కూడా అసెంబ్లీలో మైక్ ఇవ్వకుండా కంటతడి పెట్టేలా చేశారు అని చెప్పే విమర్శలు కూడా ఎదుర్కొనేటువంటి సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడి గారికి పాపం రాజకీయంగా చివరి రోజుల్లో ఎన్ని కష్టాలొచ్చాయి? కష్టాలకు కారణం ఏంటి? ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రుడిగా కనిపిస్తున్న ఆ ప్రభుత్వానికి కేవీ రావు కాకినాడ పోర్టుకు సంబంధించి అమెరికాలో ఏమంటే అక్కడి నుంచి పిలిపించి అరవిందో మీద మరికొందరి మీద కేసులు పెట్టించారు అనే విమర్శ ఎటు ఉంది కదా. అటువంటి కేవీ రావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఉపయోగపడుతూ ఉంటే అదే కేవీ రావును టార్గెట్గా చేసుకొని అదే కేవీ రావు కాకినాడ సెజ్జులో 1000 కోట్లు దోచేశారు అంటూ యనమల రామకృష్ణుడి గారు నేరుగా చంద్రబాబు నాయుడు గారికి రాసిన లేఖ, ఆ లేఖలో ఆయన మరీ ముఖ్యంగా ఒత్తి పలుకుతూ చౌదరి ఈ సామాజిక వర్గం వాళ్ళు 1000 కోట్లు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి తక్కువ రేటుకు ల్యాండ్స్ తీసుకొని ఈ చౌదరి పెద్ద అప్పర్ క్యాస్ట్ రిలేటెడ్ ఎవరైతే ఉంటారో వీళ్ళు 1000 కోట్లు వెనకేసుకున్నారు అని, అసలు కేవీ రావే దీనికి ఆద్యుడు అనే విధంగా యనమల రామకృష్ణుడి గారు రాసిన లేఖ ఏదైతే ఉంది, లేఖలో క్లియర్గా మెన్షన్ చేశారు. బీసీ కులాల నుండి కాకినాడ సెజ్ ఫస్ట్ ఆయనే స్టార్ట్ చేసింది, అక్కడి నుంచి ఆయనకే కేవీ రావు, తర్వాత చేతులు మారుతూ వచ్చింది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన రైతుల నుంచి తక్కువ ధరకు కేవీ రావు చౌదరి నీట్గా ఒత్తి పలుకుతూ మరీ రాశారు యనమల రామకృష్ణుడి గారు చంద్రబాబు గారికి రాసిన లేఖ. కేవీ రావు చౌదరి తక్కువ రేటు కొని తర్వాత 1000 కోట్లకు అమ్మేసుకున్నారు. అండ్ అందులో కూడా దివి ల్యాబొరేటరీస్ ఎవరో తెలుసు, అది కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళదేగా. వీళ్ళు కానీ అక్కడ 500 ఎకరాల్లో ఆడ ఏదో 500 కోట్లతోన ఏదో అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు, ఒక పరిశ్రమ పెడుతూ ఉన్నారని మొత్తం మీద అప్పర్ క్యాస్ట్కి సంబంధించి వీళ్ళందరూ కూడా 1000 కోట్లు దొబ్బేశారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రైతుల నుంచి తక్కువ కొని అని నేరుగా చంద్రబాబు గారికి లేఖ రాయన అది రివీల్ చేయడం. ఆ లేఖలో ప్రధానంగా ఆయన కమ్మ అని చెప్పి ఆ చౌదరి అని చెప్పి నొక్కి పెట్టి ఇవన్నీ మెన్షన్ చేయడం. అసలు వీళ్ళు భూములు పోగొట్టుకోవడమే కాకుండా ఇప్పుడు వాయు కాలుష్యంతో, సముద్ర కాలుష్యంతో జీవితాలు పోగొట్టుకునే పరిస్థితి ఉంది. ఈ ఓవరాల్గా మొత్తం మీద ఇక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకు న్యాయం చేయాలి, వాళ్ళ భూములు వాళ్ళకు మళ్ళీ తిరిగి ఇవ్వండి అనే విధంగా యనమల రామకృష్ణుడు గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. లేఖల అంశాలన్నీ ఒక ఎత్తు, కావాలని చౌదరి అని చెప్పి నొక్కి పలకడం. దీని మీద తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎన్ని వీడియోస్ వదులుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. యనమల రామకృష్ణుడి వల్ల, ఆయన వల్ల పార్టీకి ప్రయోజనం లేదని, పార్టీ నుంచి బయటకు పంపించండి అని, ఎందుకు కమ్మ సామాజిక వర్గం మీద అంత నీవు ద్వేషం నింపుకున్నామని విచ్చలవిడిగా వీడియోస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాల్సిందే అని చెప్పి ఆ సామాజిక వర్గం వాళ్ళు అయితే రగిలిపోతున్నట్లే కనిపిస్తూ ఉంది. రాజ్యసభ ఎంపీ ఇవ్వలేదని చెప్పి ఇట్లా చేస్తున్నారు, గవర్నర్ పోస్ట్ ఇప్పించలేని ఇట్లా చేస్తూ ఉన్నారు, మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి ఇట్లా చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, వాళ్ళతో పార్టీకి ప్రయోజనం ఏమీ లేదు అని వరుస పెట్టి ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కడే కూడా ఆపుకోవట్లేదు. సోషల్ మీడియాలో పోస్టులే కాదు, వరుస పెట్టి వీడియోలే రిలీజ్ చేసి యనమల రామకృష్ణ గారి మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘాటైన పదాలతో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసి తీరాల్సిందే అని ఆ సామాజిక వర్గ పెద్దలు కూడా మొత్తం మీద అయితే ఆయన మీద రగిలిపోతూ ఉన్నారట. మరి ఫైనల్గా యనమల రామకృష్ణుడి గారు సైలెంట్ అవుతారా, చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ చేస్తారా? ఈ లేఖ, ఈ వ్యవహారం ఇంకెక్కడ కనుక మళ్ళీ అది ఎక్స్టెండ్ కాకుండా చూస్తారా తెలియదు. అటు కేవీ రావుతో చంద్రబాబు గారు సర్కార్, ఇటు అరవిందో మీద కేసులు పెట్టించింది అనే చర్చ, చంద్రబాబు సర్కార్కి కేవీ రావు చాలా ప్రీతిపాత్రుడయ్యారు అని చెప్పి చర్చ జరుగుతూ ఉన్నప్పుడు అదే కేవీ రావు 1000 కోట్లు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ ల్యాండ్స్ నుంచి కొట్టేశారు అని, ఈ ఒక సామాజిక వర్గం పెద్దలందరూ కూడా రకరకాలుగా కొట్టేశారు అని అంత సీనియర్ నాయకులు లేఖ రాయడం తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉంది. అండ్ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలకు తీవ్ర ఆగ్రహాన్ని అయితే తెప్పించింది.